అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు పెడుతున్నారు. చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. దేనికి సిద్ధం ఈ జగన్మోహన్ రెడ్డి గారు? సన్న బియ్యం ఇస్తానని చెప్పి మోసం చేసి మళ్ళీ రెండవసారి మోసం చేయడానికి సిద్ధమా? అదే రకంగా రైతాంగానికి మొత్తం ఎంతో మేలు చేస్తానని చెప్పి మా పశ్చిమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో రాయలసీమలో అన్ని ప్రాజెక్టులని చంద్రబాబు గారు ఇచ్చిన ప్రాజెక్టులను కూడా సర్వనాశనం చేసి రివర్స్ టెండరింగ్ పెట్టి మళ్ళీ ఆ ప్రాజెక్టుని రెండోసారి నన్ను గెలిపిస్తే మళ్ళీ నాశనం చేయడానికి సిద్ధమా? యువత ఎవరైతే ఉన్నారో మెగా డిఎస్సి అని చెప్పి యువతను మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళీ సిద్ధం అంటే రెండవసారి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? అదే రకంగా అన్ని వర్గాలని, వాల్మీకులు కావచ్చు, కురవలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇష్టం వచ్చినట్టు ముద్దుల మీద ముద్దులు పెట్టి హామీలు ఇచ్చి మాట తప్పను మడమ తిప్పను అన్ని వర్గాలను మోసం చేసి మళ్ళీ సిద్ధం అంటే రెండవసారి ప్రజలు నీకు ఓటు వేయాలని అడగడానికి మీకు ఏ రకంగా నోరు వస్తుంది? ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు చూస్తే చేనేతలు ప్రతి బడుగు బలహీన వర్గాలు అన్నిటి వర్గాలకు కూడా సంక్షేమాన్ని అందించాను, బటన్ నొక్కానని చెప్తూ ప్రతి ఇంటికి లక్షల రూపాయల లబ్ధి చేకూరని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరికి కూడా ఒక పని చేసిన పాపాన పోలేదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళీ పేదవాడి నిత్యావసరాల ధరల మీద అన్ని ధరలను పెంచి పేదవాడి గొంతుకు ఉరితాళ్లు వేసి రైతులకు మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు సిద్ధం అంటున్నారు. అంటే రెండవసారి మళ్ళీ నీ మాటలు నమ్మి ఇవన్నీ కూడా ఈ దాష్టికాలు ఈ యొక్క రకమైనటువంటి తప్పుడు హామీలతో ఓట్లు వేయించుకోవడానికి మీరు సిద్ధమా? దీనికి ఒకటే చెబుతున్నాం, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు, కానీ ఇప్పుడు మాత్రం నొక్కే బటన్ ఏదిరా అంటే రేపు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సైకిల్ బటన్ నొక్కి సిద్ధంగా ఉన్నారు, నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటి మీద జగన్మోహన్ రెడ్డిని దించడానికి సిద్ధపడ్డారని చెప్పి తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.